బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్లోబల్ మార్కెట్ల సపోర్ట్ లేకపోవడంతో ఇవాళ మన దేశీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం 800 నిఫ్టీ 250 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్తో పాటు పశ్చిమాసియాలో వార్ ఎఫెక్ట్తో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉండడంతో ముఖ్యంగా చమురు షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. అలాగే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో సెన్సెక్స్ సైకలాజికల్ ఫిగర్ 81,000 దిగువకు, నిఫ్టీ 25,000 దిగువకు పతనమయ్యాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, హిందాల్కో, ఓఎన్జీసీ, టాటా స్టీల్ నిఫ్టీ టాప్ గెయినర్స్గా ఉండగా ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, ఎల్ఎన్టీ, అదానీ పోర్ట్స్ ఏవియేషన్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో నిఫ్టీ టాప్ లూజర్స్గా ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్ల సపోర్ట్ లేకపోవడంతో ఇవాళ మన దేశీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం 800 నిఫ్టీ 250 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్తో పాటు పశ్చిమాసియాలో వార్ ఎఫెక్ట్తో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉండటంతో ముఖ్యంగా చమురు షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. అలాగే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో సెన్సెక్స్ సైకలాజికల్ ఫిగర్ 81,000 దిగువకు, నిఫ్టీ 25,000 దిగువకు పతనమయ్యాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, హిందాల్కో, ఓఎన్జీసీ, టాటా స్టీల్ నిఫ్టీ టాప్ గెయినర్స్గా ఉండగా ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, ఎల్ఎన్టీ, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో నిఫ్టీ టాప్ లూజర్స్గా ఉన్నాయి. రైట్ మార్కెట్ బేర్మంటోంది. పూర్తి సమాచారం తెలుసుకుందాం. దీనికి సంబంధించి కంప్లీట్ అనాలిసిస్ని మా మార్కెట్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు మనకి ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. సో ఆయన అడిగి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన అనాలిసిస్ని విందాం. సూర్యదేవ్ గారు, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, వెరీ బ్యాడ్ టు సే గుడ్ మార్నింగ్. కాకపోతే ఇక సూర్యదేవ్ గారు ఈ విషయంలో ఏం చెప్తారు? ఈరోజు స్టాక్ మార్కెట్లు అసలు మరీ కంప్లీట్గా వార్ ఎఫెక్ట్తో దిగాలుమన్నాయి. సో చాలామంది ఇన్వెస్టర్లు తమ సంపదను, ముఖ్యంగా ఫారెన్ ఇన్వెస్టర్స్ తమ సంపదను వెనక్కి తీసేసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సో ఏమంటారు? చూడండి, ఓవరాల్ గా బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే మన మార్కెట్స్ విషయానికి వస్తే 1% వరకే కరెక్షన్ రావడం చూస్తున్నాం. సో మిగతా గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. అది కాకుండా ఈ రోజు ఓపెనింగ్ ఏదైతే ఉందో 24,656 రౌండ్లో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది నిఫ్టీకి. సో దానిపైన ఉన్నంత వరకు మన మార్కెట్స్ కి పెద్దగా వచ్చిన డోకా ఏం లేదు అనుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న నెగటివిటీ అంతా కూడా ఇక్కడ నుంచి తగ్గిపోయి మళ్ళీ పాజిటివ్ వైపుగా వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ కి ఈ డిప్ అనేది ఒక బయింగ్ ఆపర్చునిటీగానే తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి మనం గమనించాల్సిన అంశం ఏంటంటే క్రూడ్ ఆయిల్ $80 కన్నా కింద ఉన్నంత వరకు మన జీడిపికి కానీ ఇన్ఫ్లేషన్ కి కానీ వచ్చిన ప్రమాదం ఏం లేదు. కాబట్టి $80 ఎబో మూవ్ అయితేనే మనకు కొద్దిగా ఇంపాక్ట్ పడే అవకాశాలు అయితే ఉన్నాయి. దాని కింద ఉన్నంత వరకు అటువైపు నుంచి కూడా పెద్దగా ప్రమాదం లేదు. కాబట్టి మన ఈక్విటీ మార్కెట్స్ తొందరగా కోలుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఓకే, అయితే ఈరోజు ఎండ్కి ఇంకా ఏమైనా అంటే సైకలాజికల్ ఫిగర్ కూడా దాటి డౌన్ఫాల్కి వెళ్ళినటువంటి పరిస్థితి, సో కోల్పోయినటువంటి పరిస్థితి. సో ఈవినింగ్ కల్లా ఎలా ఉండే అవకాశం ఉంది? ఏమైనా కొంచెం సపోర్ట్ లభించే అవకాశం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సపోర్ట్ లభించే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే మనకు ఓవరాల్ గా లాంగ్ టైమ్ అవుట్లుక్ కనుక గమనిస్తే మార్కెట్ లో ఇంకా రివర్సల్ అయితే బిగిన్ కాలేదు. సో 24,000 దగ్గర ఒక సైకలాజికల్ సపోర్ట్ ఉంది. దానిపై అది బ్రేక్ డౌన్ అయితేనే మన మార్కెట్ లో కొద్దిగా కంగారు పడాల్సిన అవసరం. దానిపైన స్ట్రాంగ్ గా ఉన్నంత వరకు మాత్రం నేనైతే బుల్లిష్ గానే కనబడుతుంది.
రైట్. అయితే షేర్ల సంగతి వస్తే చాలా షేర్లు చాలా వరకు కూడా టాప్ లూజర్స్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది, అండ్ కొన్ని మాత్రం టాప్ గెయినర్స్గా ఉన్నాయి. సో ఇంకా అంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్కి ఎటువంటి సలహాలు ఇస్తారు మీరు ఈ టైంలో? ఈ టైంలో మాత్రం స్టాక్ సెలెక్షన్ అన్నది చాలా క్రూషియల్. ఎందుకంటే మనం చాలా వరకు చూసాం టారిఫ్ వార్ వల్ల ఐటీ స్టాక్స్ లో కరెక్షన్ రావడం చూసాం, మెటల్ స్టాక్స్ లో కరెక్షన్ రావడం చూసాం, రైల్వే స్టాక్స్ ఆల్రెడీ లోయర్ లెవెల్లో ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ లో షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఐటీ స్టాక్స్ కానివ్వండి, మెటల్ స్టాక్స్ లాంగ్ టైం అవుట్లుక్ లో ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే బై చేయొచ్చు. ఓకే, ఎందుకంటే లోయర్ లెవెల్లో ఉన్నాయి, అట్రాక్టివ్ ప్రైస్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సూర్యదేవ్ గారు, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. ఇక అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర 6% పైగా పెరిగి $77 క్రాస్ చేసింది. ఇరాన్ తన పొరుగు దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసిందన్న వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. చమురు ధరలు పెరగడం వల్ల భారత్ లాంటి దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న భయం ఇన్వెస్టర్లలో మొదలైంది. హర్మూజ్ జల సంధి ద్వారా రోజుకు సగటున 2.5 మిలియన్ బ్యారర్ల చమురు దిగుమతి అవుతోంది. ఇది మన దేశం మొత్తం దిగుమతుల్లో 50% సమానం. ఈ సరఫరా నిలిచిపోయినా మన నిల్వలు దాదాపు 60 రోజుల దిగుమతులకు సరిపోతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రైట్. హర్మూజ్ జల సంధి వల్ల చమురు ధరలు బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు ఇప్పుడు చాలామందిలో ఆ టెన్షన్ని పుట్టిస్తున్నాయి. సో అటు క్రూడ్ ఆయిల్ ధరలు కూడా, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర కూడా భగ్గుమన్నటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి అనాలిసిస్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మార్కెట్ అనలిస్ట్ అలాగే ఈ ముఖ్యంగా ఈ బ్రెంట్ క్రూడ్ ఆయిల్కి సంబంధించి అనలైజ్ చేయడానికి మా ప్రతినిధి మార్కెట్ అనలిస్ట్ క్రాంతి గారు ఉన్నారు. సో క్రాంతి గారు, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో క్రాంతి గారు, సో వార్ ఎఫెక్ట్ వల్ల అన్నీ కూడా ఎఫెక్ట్ పడుతుంది, అన్ని కమోడిటీస్ కూడా వాటి ఇబ్బందిని చూపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఇంకా చూసుకోవాలి, ఎందుకంటే చాలా ప్రైస్ హైక్ అయినటువంటి పరిస్థితి కనబడుతోంది. సో ఎలా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం అయితే ఈ జియో పొలిటికల్ వరీస్ తో, ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి ఈ జియో పొలిటికల్ వరీస్ తో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అయితే ప్రస్తుతం $70 దాకా రావటం మనం చూస్తున్నాం. 7% అప్ ఈ రోజు మార్నింగ్ ట్రేడ్ లో మనం చూస్తున్నాం. ఈ వీకెండ్ కనుక క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కనుక $80 to $90 కనుక వెళ్తే కనుక డెఫినెట్ గా దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఇండియన్ మార్కెట్స్ మీద ఉండటానికి అవకాశం ఉంది. మీడియం టు షార్ట్ టర్మ్ లో ఇండియన్ ఎకానమీ మీద ఇన్ఫ్లేషన్ ఒక వరీయింగ్ ఫ్యాక్టర్ కింద ఉండటానికి అవకాశం ఉంది. మనం లాస్ట్ 14 months గానే చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఒక రేంజ్ లో, అంటే అరౌండ్ $60 to $70 పర్ బ్యారెల్ పర్ రేంజ్ లోనే ఉండటం చూసాం. డిస్పైట్ ఆఫ్ ఎర్లియర్ ఇజ్రాయెల్ అండ్ గాజా మరియు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య వర్రీస్ వచ్చినప్పటికీ ఎప్పుడు $85 పర్ బ్యారెల్ అయితే ఎప్పుడు క్రాస్ చేయలేదు. కానీ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ టెన్షన్ ఉండటంతో కంప్లీట్ మిడిల్ ఈస్ట్ లో మీడియం టు షార్ట్ టర్మ్ లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఈ వార్ టెన్షన్స్ కనుక తగ్గకపోతే కనుక $80 to $90 పర్ బ్యారెల్ వెళ్ళటానికి కూడా అవకాశం అయితే క్లియర్ కట్ గా కనపడుతుంది. ఓకే. అయితే ముఖ్యంగా ఇండియాకి సంబంధించి ఇప్పటికీ అంటే మీరు చెప్పినట్లుగా ఒక 1 week వరకు కూడా $90 లోపు, $90 పైన పెడితే కనుక దాని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది, అండ్ ఇన్ఫ్లేషన్ మీద కూడా ఎఫెక్ట్. ప్రస్తుతం ఈ వీక్ అంతా కూడా ఎలా ఉండే అవకాశం ఉంది? బికాస్ ఇట్స్ జస్ట్ బిగినింగ్. ఈ టెన్షన్స్ ఏ రకంగా ఎరప్ట్ అవుతాయి, ఎస్కలేట్ అవుతాయో ప్రధానంగా చూడాలండి. ఇప్పుడు దాకైతే షిప్పింగ్ లైన్స్ డిస్టర్బ్ అయినట్టుగా ఎక్కడ న్యూస్ అయితే ఇంకా లేదు ప్రస్తుతానికైతే. దీస్ ఆర్ ద ఇనిషియల్ ప్రిడిక్షన్స్ అన్నమాట. డెఫినెట్ గా పర్షియన్ గల్ఫ్ అగైన్ ఈ షిప్పింగ్ లైన్స్ లో గనక ఏదన్నా డిస్ట్రప్షన్ ఉంటే గనక డెఫినెట్ గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ లో ఇమీడియట్ స్పైక్ ఉండడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఒక అప్రహెన్షన్ తో ఒక అప్టిక్ అనేది వచ్చింది, కానీ కంప్లీట్ గా క్లియర్ ఇండికేషన్ అయితే ఇంకా మార్కెట్ లో కనపడట్లేదు. ఓకే క్రాంతి గారు, లెట్స్ సీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అనాలిసిస్.